తండ్రి, వీరిని క్షమించండి. వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకే తెలియడం లేదు. ఈ రోజే నువ్వు నాతో పాటు పరలోకంలోకి నిశ్చయముగా ప్రవేశిస్తావు. అమ్మా, అదిగో అతనే నీ బిడ్డ. సహోదరుడా, ఆమె నీ తల్లి. ఓ నా దేవా, నా దేవా, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? నాకు దాహంగా ఉంది. అంతా సమాప్తమైనది. తండ్రి, మీ చేతులకు నా ఆత్మను మహాత్మా అశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా అశరణ్య విమోచక నీవు నాతో పరదైసున మేడేయుందు పవనుండా ఇట్లు పలికి పాపిగాచితి. ఆహా మహాత్మా అశరణ్య విమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా అశరణ్య విమోచక. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కీర్తనా ఛానల్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేన నిర్వహిస్తున్నటువంటి 7 మాటల ధ్యానములో 2వ మాటను మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు చాలా విలువైనటువంటివిగా ఉన్నాయి. చూడటానికి అవి చిన్న చిన్న మాటలుగా కనిపించినప్పటికీ, వాక్యాలుగా ఉన్నప్పటికీ, వాటిలో అమితమైనటువంటి లోతైనటువంటి భావము, ఎన్నో ఉపదేశములతో కూడినటువంటి మాటలుగా అవి కనిపిస్తూ ఉన్నాయి. అవి చిన్నవిగానే ఉన్నాయి, కానీ వాటిని విరిచినప్పుడు అవి విస్తరించినటువంటివిగా, విస్తారమైనటువంటి భావాన్ని మనకు బోధించేటువంటివిగా కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి సమయంలో ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఇరుప్రక్కల 2 దొంగలు కూడా ఆ సమయాన సిలువ వేయబడినటువంటి వారుగా ఉన్నారు. వారిద్దరిలో కూడా వారు దొంగలు అని వారిని గురించి తెలియజేయబడతా ఉంది. ఒక వ్యక్తి కుడి ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు చరిత్ర తెలియజేస్తూ ఉంది, డిస్మస్ అని. ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ గెస్టస్ అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. కుడి ప్రక్కన ఉన్న దొంగ డిస్మస్, ఎడమ ప్రక్క ఉన్నటువంటి దొంగ పేరు గెస్టాస్ అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ప్రభువారు సిలువ వేయబడినటువంటి సమయంలో ఒక దొంగ మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను నీవే రక్షించుకొని మమ్ములను కూడా రక్షించు అని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక దొంగ అంటున్నాడు, ఈ శిక్ష మాకు సరి అయినటువంటిదే, నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు యేసు నన్ను నీవు జ్ఞాపకము చేసుకో అని ఎంతో బాధతో పశ్చాత్తాపముతో ప్రభువారు సిలువలో వ్రేలాడుతూ ఆ మరణ సమయంలో కూడా మాట్లాడినటువంటి మొదటి మాటను బట్టి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనేటువంటి మాటను, ఆ మాటలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క ప్రేమను, క్షమాగుణాన్ని సమస్తము చూసిన మీదట అంటున్నాడు, ఈ శిక్ష మాకు సరైందే,
కానీ నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు వారిని అడిగినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి 7 మాటలు విస్తారమైనటువంటి సందేశంతో ఉన్నప్పటికీ కూడా ఈ రెండవ మాట ఎంతో లోతైనటువంటి మాటలను మనకు తెలియజేస్తూ ఉంది. ఈ మాట ఒక గొప్ప భావాన్ని, ప్రభువారి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈ రెండవ మాటలో కూడా మనకు చాలా విస్తారంగా మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ యొక్క మాటను మనము ధ్యానం చేసుకుంటానికి సిద్ధపడదాం. యేసుక్రీస్తు వారు సిలువలో ఈ మాట మాట్లాడుతూ దొంగతో అంటున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము విరిచి ఆ విస్తరించినటువంటి ఆ మాటలను, మనకు ప్రభువును బోధిస్తున్నటువంటి మాటలను జాగ్రత్తగా వినటానికి సిద్ధపడదాం. ప్రార్థనాపూర్వకంగా ఈ మాటను మనము విందాం. ప్రభువారు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అంటున్నారంటే ఆ మాట యొక్క అర్థం ఏంటి? మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, నేడు నేను పరదైసుకు వెళ్తా ఉన్నాను, నీవు కూడా నాతో ఉంటావు అనే అర్థం వస్తుంది కదా. అయితే ఆ మాట నేను పరదైసులోనికి వెళ్తున్నాను, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అంటున్నారంటే నిన్ను నాతో కూడా నేను పరదైసుకి తీసుకువెళ్ళబోతా ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే మనకి ఇక్కడ ఒక ప్రశ్న మన ముందు లేవనెత్తబడతా ఉన్నది. అది ఏమిటంటే, అసలు యేసుక్రీస్తు వారు పరదైసుకు ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళారు? ఈ మాటను మనము ఆలోచన చేసినట్లయితే ప్రభువారు పరదైసుకు వెళ్ళడానికి కారణం ఏంటో మనము చూసినట్లయితే ప్రభువారు అక్కడికి వెళ్ళి చేసినటువంటి కార్యము కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, ఆ మాటను మనం చూసినట్లయితే అసలు యేసుక్రీస్తు వారు పరదైసుకు ఆ దినాన చనిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళారు? శుక్రవారము, శుభ శుక్రవారము లేక గుడ్ ఫ్రైడేనా ప్రభువారు సిలువలో మరణించారు. అయితే మరణించినటువంటి మీదట పునరుద్ధానుడయ్యేంత వరకు ఆ మధ్యలో సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు అంటే ఆయన సమాధిలో ఉన్నారు అని అనుకుంటున్నాము, కానీ ఆయన పరదైసుకు వెళ్ళినటువంటి వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దొంగతో మాట్లాడినటువంటి ఆ మాటను బట్టి నేడు అని అక్కడ ప్రభువు అంటా ఉన్నారు. అంటే ఏ దినమునైతే ప్రభువారు సిలువ వేయబడ్డారో ఆ దినమునే ఆయన పరదైసుకి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు వెళ్ళారు? ఏం చేస్తానికి వెళ్ళారు? అక్కడ ప్రభువారు ఏదైనా ఒక కార్యము జరిగించడానికి వెళ్ళారా అంటే లేఖనాల్లో ఈ మాటను అపోస్తుడైనటువంటి పేతురు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూస్తే, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరదైసుకు వెళ్ళటానికి ఒక కారణం ఇక్కడ తెలియజేయబడతా ఉంది. అవిధేయులైన వారి యొద్దకు అనగా పరదైసుకి ప్రభువారు వెళ్తున్నారు. పరదైసులో ఎవరున్నారు అంటే అవిధేయులైనటువంటి వారు ఉన్నారు. అంటే అవిధేయులను కూడా దేవుడు విడిచిపెట్టడము ఇష్టం లేదు. అంటే ఎవరు అక్కడ అవిధేయులుగా ఉన్నారు అంటే అక్కడ ఆ మాటను మనం ఇంకొంచెము వివరణగా చూసినట్లయితే, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించెను. చెరలో ఉన్నటువంటి ఆత్మలు, చెరలో ఉన్నటువంటి ఆత్మ. అసలు చెర అంటే ఏంటి? ఈ మాటను మనము ఆలోచన చేస్తే చెరసాల అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఖైదీలను ఉంచేటువంటి స్థలము, అనగా శిక్ష అనుభవించేటువంటి వారికి నిర్ణయించబడినటువంటి ఒక స్థలం జైల్ అని అంటాం. చెరసాల అంటే అందులో నుంచి వాళ్ళు బయటకు రావటానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఈ చెర అనేటువంటి మాట మనము ఆలోచన చేసినట్లయితే అవిధేయులైనటువంటి వారు ఎక్కడ ఉన్నారంటే చెరలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ప్రభువారు వెళ్ళారు. అక్కడ చెరలో ఏమున్నాయంటే ఆత్మలు ఉన్నాయి, వాళ్ళకు శరీరాలు అనేటువంటివి లేవు, కేవలము ఆత్మలు మాత్రమే ఉన్నాయి. కనుక ప్రభువారు అక్కడికి శరీర రూపంగా వెళ్ళి వారికి ప్రకటించలేదు, కానీ వారితో మాట్లాడలేదు, కానీ ఆయన కూడా ఆత్మరూపముగానే వెళ్ళి వారికి ప్రకటించిన అక్కడ తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ పేర్కొనబడినటువంటి ఈ చెర
ప్రభువారేమో నేడు నీవు నాతో పరదైసులో ఉంటావంటున్నారు, ఇక్కడేమో చెర దగ్గరకు ప్రభువారు వెళ్ళారు. అంటే ఈ పరదైసే చెరగా మనకు తెలియజేయబడతా ఉన్నది. పరదైసు ఏ మాట అయితే ప్రభువారు పరదైసని వాడారో ఆ పరదైసే ఇక్కడ ప్రభువు వెళ్ళినటువంటి చెర. చెర అంటే ఇక్కడ అది శిక్షను అనుభవించేటువంటి ఒక నిర్ణయించబడినటువంటి స్థలం కాదు, కానీ ఆ చెర అంటే ఇక్కడ విశ్రాంతి స్థలం అని మనము గుర్తించాలి. ఎందుకంటే అది చెర అని ఎందుకు వాడబడింది అంటే ఆత్మలు అనేటువంటివి వారు అక్కడ విశ్రాంతి పొందాలి. మరణించిన తర్వాత ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి మరణిస్తారో వారు రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని ఎవరైతే నమ్మారో వారందరూ ఆ చెరలో ఉంచబడ్డారు. అయితే వారికి అది విశ్రాంతి స్థలంగా ప్రభువారు నిర్ణయించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్రాంతి స్థలములో వారు అక్కడ నుండి బయటకు రావటానికి వీలు లేకుండా వారికి కొన్ని హద్దులు అనేటువంటివి ఏర్పరచబడ్డాయి. అంటే ఆ స్థలములో, ఆ విశ్రాంతి స్థలములో, నిర్ణయించబడినటువంటి ఆ పరదైసు స్థలములో వారు ఎక్కడైనా వారు స్వేచ్ఛగా ఉండవచ్చు, కానీ ఆ పరిధి దాటి వారికి నిర్ణయించబడినటువంటి ఆ పరదైసు యొక్క హద్దు దాటి బయటకు రావటానికి వీల్లేదు. ఎందుకంటే వారు బయటకు వచ్చినట్లయితే వారికి ఉన్నటువంటి విశ్రాంతిని వారు పోగొట్టుకోవటానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. అందును బట్టి వారు అక్కడే స్వేచ్ఛగానే ఉన్నారు, కానీ వారు బయటికి రావడానికి అవకాశం లేనటువంటి స్థలంగా నిర్ణయించబడింది కనుక దానిని చెర అని చెప్పేసి సంబోధించడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరదైసులో ఉన్నటువంటి చెర అని పిలువబడుతున్నటువంటి విశ్రాంతి స్థలమునకు ప్రభువారు అక్కడకు వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఆత్మలు అనేటువంటివి ఉన్నాయి. వారికి ప్రభువారు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మరూపిగా వెళ్ళి ఆయన అక్కడ వారికి ప్రకటించెను అని తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఆ ఏం ప్రకటించాడు అనేటువంటి మాటను మనము ధ్యానం చేసుకోవడానికి ముందుగా అసలు ఆ చెర అనేటువంటిది ఆ సమయంలో ఎక్కడ ఉన్నది అంటే అపోస్తుడైన పౌలు ఈ మాటకు సమాధానాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ప్రభువారు ఆయన ఆరోహణమాయను అని అక్కడ ఆ వచన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఆరోహణం అవటం అంటే దాని అర్థం ఏమిటి అంటే భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు. అంటే ఆ చెర పరదైస్ అనేటువంటిది నాటి దినాన అది భూమి యొక్క క్రింది భాగాన ఉన్నది, కానీ ప్రభువారు దానిని చెరగా పట్టుకొని ఆయన ఇప్పుడు తీసుకొని వెళ్ళినట్లుగా, ఆయన పునరుద్ధానుడైన తర్వాత దానిని తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. లేఖనాల్లో ఆ పై వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరదైసుకి ప్రభువారు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే ఆత్మరూపిగా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు ప్రకటించటానికి వెళ్ళారు. ఏం ప్రకటించారు? ఆత్మలకు ప్రకటించవలసినటువంటి అవసరమేమున్నది? అయితే అక్కడకు ప్రభువారు మాత్రమే వెళ్లకుండా దొంగను కూడా ఎందుకు తీసుకువెళ్ళారు? ఈ మాటలను మనము ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాం. చూడండి, లేఖనాల్లో మనము చూసినట్లయితే అక్కడ చెరలో కొన్ని ఆత్మలు అనేటువంటివి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చెరలో ఉన్నటువంటి ఆత్మలు ఎవరి ఆత్మలు? ఆ ఆత్మలు ఎందుకు అక్కడ ఉన్నాయి అనేటువంటి మాటను మనము ఆలోచన చేసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మదేవుడు మనకు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని లేఖనము తెలియజేస్తూ ఉంది. అంటే మనము రక్షించబడినటువంటి స్థితిలో ఉండాలి. క్షేమకరమైనటువంటి స్థితి, రక్షించబడటం అంటే క్షేమకరంగా ఉండవలసినటువంటి స్థితిని మనం కలిగి ఉండాలంటే మొట్టమొదట మనకేం కావాలంటే రక్షణ కావాలి. మన యొక్క జీవితంలో మనకు రక్షణ కావాలి. అంటే రక్షణ కావాలి అంటే అంతకు మునుపు మనకు ఏమి లేదంటే రక్షణ అనేటువంటిది లేదు. ఎవరైతే దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో వారందరూ రక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు యొక్క వాక్యాన్ని విని, సువార్త విని, దేవుని మాట విని ఆ మాటకు లోబడి ఆ మాటను అనుసరించి నడిచినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు, వారు బాప్తిజం పొందిన మీదట రక్షించబడతారని ఇక్కడ మార్కు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత సువార్త అనేటువంటిది ప్రకటించబడింది. ఆ సువార్తను బట్టి అనేక మంది నమ్మి రక్షణ పొంది బాప్తిజం పొందుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు రాక మునుపు అనేక మంది జన్మించారు, వారందరూ కూడా చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. మరైతే వారికి సువార్త ప్రకటించబడలేదు కదా, వారికి రక్షణ ఎలా వస్తుంది? ఈ మాట మనకు ఆలోచన రావచ్చు. అయితే మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ముందుగా ఉన్నటువంటి తరముల వారికి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి శిలువ మరణమును అనుభవించక మునుపు ఎవరైతే చనిపోయారో వారందరికీ కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రకటించబడలేదు. కానీ దేవుడు అటువంటి వారందరినీ, అనగా తన యొక్క రాకడకు ముందుగా ఉన్నటువంటి వారు, ప్రభు శిలువలో చనిపోవటానికి ముందుగా ఎందరైతే చనిపోయారో, సువార్త అనేటువంటిది ప్రకటించకుండా వినకుండా ఎంతమంది అయితే చనిపోయినటువంటి వారుగా ఉన్నారో, మరి దేవుడు వారిని అగ్నిగుండం పాలు చేస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడైనటువంటి వాడు కాదు. అందుకే ఆదికాండము గ్రంథములో ఒక మాట మనము చదివినట్లయితే, ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ లేఖనం ఏం తెలియజేస్తూ ఉందంటే, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మనం చూస్తూ ఉన్నాం. సర్వలోకానికి న్యాయాధిపతిగా ప్రభువారు ఉన్నారు. ఆయన లోకమంతటికి తీర్పు తీర్చేటువంటి వారుగా ఉన్నారు. ఆయన మరి ఇటువంటి వారికి, సువార్త వినకుండా చనిపోయినటువంటి వారికి న్యాయం తీర్చడా అంటే తప్పకుండా ఆయన న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడు. అది ఎలాగ తీర్చబోతా ఉన్నాడంటే, అందుకే ఆయన పరదైసుకి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమామయుడంటే, మనకు లేఖనాల్లో వ్రాయబడినటువంటి రీతిగా దేవుని నుండి దూరమైపోయినటువంటి మనలందరినీ కూడా మన యొక్క తలంపులను బట్టి కానీ, మన యొక్క పాపములను బట్టి కానీ, లేకపోతే మన క్రియలను బట్టి కానీ, అది దేని ద్వారానైనా సరే దేవునికి మనం దూరం అయిపోయినటువంటి వారందరికీ కూడా ఆయన మరి క్షమాపణ అనుగ్రహించడమే దేవుని యొక్క ప్రేమ. అందుకే ఆయన శిలువ మీద వేలాడినటువంటి వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకే లేఖనము మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 9వ వచనంలో పౌలు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికింది ఎందుకోసమో ఇక్కడ తెలియజేస్తాం. ఎందుకంటే అక్కడ వ్రాయబడింది, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు. చనిపోయినటువంటి వారికి కూడా తాను ప్రభువుగానే, ఆయన రక్షకుడుగానే ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క తలంపు. ఈ తలంపులోనే ఎంతో విస్తారమైనటువంటి, మనము ఊహించలేనటువంటి ప్రేమ, ఆ ప్రేమే శిలువ ప్రేమ. ఆ ప్రేమే ఆయన శిలువను మోసినటువంటి ప్రేమగా కనిపిస్తూ ఉన్న. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను చూపించడానికి, ఆ ప్రేమను ఆయన శిలువ వేయబడిన తర్వాత, మరణించిన తర్వాత కూడా ఆ ప్రేమను కలిగి ఉన్నారు కాబట్టి ఆయన పరదైసుకు వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఎలా కోరుకుంటా ఉన్నాడు, ఏం కోరుకుంటా ఉన్నాడంటే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఎవరు నశించిపోకూడదు అనే దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ ఆ మాటలు, ఆయన కోరికలోనే మనకు కనిపిస్తూ ఉంది. వీళ్ళు తప్పు చేశారు కదా, వీళ్ళు నశించిపోవాలి, శిక్ష అనుభవించాలని ఆయన అనుకునేటువంటి దేవుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన యొద్దకు మనం వచ్చినట్లయితే, ఆయన పాదముల యొద్దకు, ఆయన శిలువ యొద్దకు వచ్చినట్లయితే, ఆయన తన 2 చేతులు చాచి మన కొరకు ఆయన ఆహ్వానిస్తాను. ప్రయాసపడి భారం మోయిస్తున్నటువంటి సమస్త జనులారా, మీరు ప్రయాసతో భారాన్ని మోస్తూ ఉన్నారు. ఏం భారం మోస్తూ ఉన్నారు? ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి భారం, మరికొంతమంది రకరకాలుగా అనారోగ్యం అనేటువంటి భారం, మరి ఇంకా మనం ముఖ్యంగా చూస్తే పాపం అనేటువంటి భారం, శాపం అనేటువంటి భారం. ఈ పాపం అనేటువంటి భారాన్ని మనం ఎందుకు మోస్తూ ఉన్నామంటే, దేవుని మార్గానికి వ్యతిరేకంగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, ఆజ్ఞాతిక్రమమే పాపము కనుక దానివల్ల
వచ్చేటువంటి జీతము మరణము కనుక ఆ మరణమును మనం అనుభవించకుండా ఉండటానికి, ఆ మరణ స్థితిలోనికి మనం వెళ్లకుండా ఉండటానికి, మనకు ప్రభువుగా ఉండడానికి ఆయన సిలువలో వేలాడినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు పరదైసుకు వెళ్ళినటువంటి సమయంలో ఆయన ఆత్మల యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగానే వారికి ప్రకటించను అని వ్రాయబడింది. ఎందుకు ఆయన ఎవరు నశించిపోకూడదని కోరుకుంటున్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు తనకు ముందుగా చనిపోయినటువంటి వారు కూడా ప్రభువుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి వాడు. అలానే అక్కడ పరదైసులో చెరలో కొన్ని ఆత్మలు ఉన్నాయని మనము చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఆ ఆత్మలు అనేటువంటివి ఎవరి ఆత్మలు? అక్కడ దేవునికి ముందుగా అనగా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి ముందుగా ఎన్ని కోట్ల మంది అయితే చనిపోయారో వారందరి ఆత్మలు అక్కడ ఉన్నాయా అంటే అలా మాత్రము కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపే కానీ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క బలహీనత మాత్రము కాదు. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమమయుడే, కానీ ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతా ఉన్నారో అనగా యేసుక్రీస్తు వారికి మునుపు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా రాకముందు దినాలలో జీవించి ఎవరైతే చనిపోయారో వారు ఎవరైనా కానివ్వండి, ఏ మతాలకు చెందిన వారైనా కానివ్వండి, వారందరి పట్ల దేవుడు ఒక అవగాహనను కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే మనకు ప్రాచీన కాలము నుండి పురాణాలలో కానివ్వండి, వేదాలలో కానివ్వండి, అక్కడ అనేక మంది దేవుని వెతికినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఎవరో తెలియదు, వారికి సువార్త అనేటువంటిది ప్రకటించబడలేదు. అయితే వారు ఒక శక్తి కొరకు, దేవుని కొరకు వారు వెతుకుతూ ఉన్నారు. అందుకే ఒక మాట వ్రాయబడింది తాండీయ మహాబ్రాహ్మణములో. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే సర్వ పాప పరిహారం అని తెలియజేయబడతా ఉంది. సర్వ పాపములను పరిహరించబడడానికి ఏం కావాలి అంటే అక్కడ పుణ్యాత్ముడుగా ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క రక్తం అనేటువంటిది అవశ్యము అని తెలియజేయబడతాం. అయితే ఆ సర్వ పాపముల కొరకు ఎవరి రక్తము అవసరమవుతుందంటే పరిశుద్ధుడైన యొక్క రక్తం అక్కడ అవసరమవుతా ఉన్నది. సర్వ పాపములను పరిహరించడానికి, సర్వ పాప పరిహారం చెందడానికి ప్రతి ఒక్కరి పాపము, ఆ సర్వ పాపములు అంటే అన్ని రకాల పాపములు, వారు తలంపులతో చేసిన పాపములు కానివ్వండి, ఏదైనా సరే పాపం అనేటువంటిది చేయబడినప్పుడు అవి పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం అనేటువంటిది ఆవశ్యకమని అక్కడ తెలియజేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తం అనేటువంటిది చిందించబడాలి. అయితే అక్కడ తపస్సు చేసినటువంటి వారు, లేకపోతే అనేక మంది ఋషులు, వాళ్ళందరూ కూడా దేని కొరకు ఎదురు చూశారంటే ఏదో ఒక జంతువు రక్తం అక్కడ వారికి పాపం నుంచి విడుదల కావిస్తుందని వారు నమ్మలేదు. కానీ పరిశుద్ధుని యొక్క రక్తం అనేటువంటిది చిందించబడాలని అక్కడ తాండీ మహాబ్రాహ్మణంలో వ్రాయబడినటువంటి మాటను బట్టి వారు నమ్మకం ఉంచి ఎదురు చూశారు. అంటే రక్త ప్రోక్షణం వలన వారికి విమోచన కలుగుతుందని వారు నమ్మారు. ఎవరైతే ఈ మాట యందు విశ్వాసం ఉంచారో పరిశుద్ధుని యొక్క రక్తం ద్వారా విమోచన కలుగుతుందని, ఆ పరిశుద్ధుని యొక్క రాక కొరకు ఎదురు చూచి చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. వారు ఎవరైనా కానివ్వండి, ఏ దేశములకు చెందిన వారు కానివ్వండి, ఏ ప్రాంతానికి చెందిన వారు కానివ్వండి, ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ జన్మించినటువంటి వారు ఎవరైనా కానివ్వండి, వారు రక్తము చిందించబడినప్పుడు ఆ పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారా విమోచన కలుగుతుందని ఎవరైతే నమ్మిక ఉంచారో, అలా నమ్మిక ఉంచుతూ చనిపోయారో వారందరి ఆత్మలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే ఆ సమయాన పరదైసులో ఉన్నాయి. వాళ్లకు దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే వారు నశించిపోవటానికి దేవునికి ఇష్టం లేదు. వారు నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కనుక వాళ్లకు సువార్త అనేటువంటిది ప్రకటించబడడానికి, అనగా దేవుడు చెరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించనని అక్కడ పేతురు తెలియజేశాడు. ఏం ప్రకటించాడంటే వారికి సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ప్రభువారు దొంగను తీసుకొని పరదైసుకు వెళ్ళటానికి మొదటి కారణం ఏంటంటే వాళ్ళకు సువార్త ప్రకటించాలి. అక్కడ ఉన్నటువంటి ఆత్మలకు సువార్త అనేటువంటిది ప్రకటించడం కోసమే ప్రభువారు పరదైసుకి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. వారికి సువార్త ప్రకటించారు. ఏమని సువార్త ప్రకటించారంటే, మీరు ఎవరి కోసమైతే, ఎవరి రక్తమైతే చిందించబడి పాపముల నుండి, సర్వ పాపముల నుండి పరిహరింపబడటానికి కారణంగా ఉన్నదో
ఆ పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిని నేనే అని ఆయన వారి ముందు తెలియజేస్తారు. మీరు చదివినటువంటి గ్రంథాల ప్రకారముగా అనేకమైనటువంటి ఇతర మత గ్రంథాలలో మీరు ఎక్కడెక్కడ ఏ గ్రంథాల్లో అయితే నన్ను గూర్చి మీరు చదివారో ఆ పుణ్యమూర్తిని నేనే సిలువలో బలిగా అర్పించబడ్డాను అని తనను గూర్చి ప్రభువారు వారికి సువార్త ప్రకటించారు. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు, కానీ ప్రభువారే సిలువలో మరణించారని అక్కడ ఉన్నటువంటి ఆత్మలు వారికి నమ్మకం ఏంటి, వారికి రుజువు ఏంటంటే అప్పుడు ప్రభువారు తెలియజేస్తారు, ఈ యొక్క వ్యక్తి నేనే అని నమ్మడానికి కారణం ఏంటంటే ఎవరంటే ఇదిగో నా ప్రక్కనే ఉన్నటువంటి ఈ దొంగే సాక్ష్యం అని చెప్పినప్పుడు ఆ దొంగ వారికి సాక్ష్యము చెప్పడానికి ప్రభువారు దొంగని ఆ దినాన పరదేశుకి తీసుకువెళ్ళారు. అప్పుడు దొంగ తెలియజేస్తూ ఉంటాడు, ఇదిగో ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈయనే లోకరక్షకుడు, లోకములో జన్మించినటువంటి వాడు, పరిశుద్ధుడిగా జన్మించినటువంటి వాడుగా ఉన్నాడు, పవిత్రమైన జీవితాన్ని ఆయన గడిపినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు. సిలువలో ఆయన మరణించే ముందు కూడా అనేకుల కొరకు క్షమాపణ కొరకు ఆయన ప్రార్థన చేసినటువంటి ప్రేమామూర్తిగా ఉన్నాడు. ఆయన వారిని ఒక మాట దూషించలేదు, కానీ ప్రేమించినటువంటి వాడు, లోకములో ప్రతి ఒక్కరి కొరకు తన ప్రాణాన్ని అప్పగించినటువంటి వాడు, సిలువలో బలి అయినటువంటి వాడు అని ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడానికి దొంగ అక్కడ నిలబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చూడండి, దేవుని యొక్క ఆలోచన చూడండి. యేసుక్రీస్తు వారు పరదయసుకి తను వెళుతూ దొంగని కూడా తీసుకువెళ్ళడానికి కారణం ఏంటంటే ఒక సాక్షిగా దొంగ అక్కడ నిలబడినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఆత్మలకు సువార్తను ప్రకటించినటువంటి వారుగా ఉన్నప్పుడు వారందరూ కూడా అక్కడ ఎవరెవరైతే ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగనటువంటి వారుగా ఉన్నారో వారికి అక్కడ సువార్త ప్రకటించబడింది. ఇందులో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ ఎవరున్నారంటే అవిధేయులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. చూడండి, మనం లేఖనాల్లో చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. పూర్వము నోవహు దినాలలో కొంతమంది అవిధేయత చూపించారంట. అవిధేయత చూపించినటువంటి వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. పేతురు చెప్తున్నాడంటే వాళ్ళు పరదైసులో ఉన్నారు. అంటే అందరూ ఉన్నారా అంటే అందరూ కాదు. కొంతమంది నోవహు ఆ రీతిగా ప్రభువు రాకడా లేకపోతే జలప్రళయం అనేటువంటిది రాబోతా ఉన్నది, ఈ లోకాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడని ప్రకటన చేసినప్పుడు కొంతమంది ఆ మాటలను నిర్లక్ష్య పెట్టి ఉండవచ్చు, వారు పరదేశంలో లేరు. కానీ ఎవరైతే నోవహుని కొంతమంది ప్రశ్నించి ఉండవచ్చు, ఇంతవరకు వర్షమే పడలేదు, వర్షాన్నే మేము ఇప్పుడు చూడలేదు, జలప్రళయమును వస్తుందని చెప్తున్నాం, ఎలా నమ్ముతాం, మాకు ఆధారం ఉంటే మేము నమ్ముతాం అని ఎవరైతే మాట్లాడి ఉంటారో అనగా అటువంటి వారు అందరూ కూడా దేవుడు వారిని అవిధేయులుగా భావించి వారిని ఎక్కడ ఉంచారంటే పరదైసులో ఉంచారంటే వారికి గనక రుజువు చూపిస్తే వాళ్ళు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాటి దినాన వాళ్ళకి రుజువు లేదు, నోవహు రుజువు చూపించలేకపోయాడు కాబట్టి వారు ఏమీ చేయలేకపోయారు. అయితే దేవుడు వారిని అలా విడిచిపెట్టలేదు, కానీ వారిని పరదైసులో ఉంచి వారికి సువార్త ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినాన అనేక మంది అవిధేయులుగా ఉంటూ ఉన్నారు, కానీ వారికి రుజువులు అనేటువంటివి ఉన్నాయి. అటువంటి వారు పరదైసులో ఉండరు. కానీ ఎవరైతే నాటి దినాన సువార్త ప్రకటనకు మునుపు అవిధేయులుగా ఉన్నారో, నమ్మకము ఉన్నది కానీ నమ్మడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నటువంటి వారందరి ఆత్మలు యేసుక్రీస్తు వారికి ముందుగా చనిపోయినటువంటి వారి ఆత్మలన్నీ కూడా పరదైసులో ఉంచినప్పుడు దేవుడు వారికి స్వార్థ ప్రకటించాడు. ఆయన శిలువ యాగాన్ని గురించి తెలియజేశాడు, శిలువ గాయాలను చూపించాడు, శిలువలో చిందించినటువంటి రక్తాన్ని గురించి స్వార్థ ప్రకటించినప్పుడు వారందరూ విధేయత చూపించి వారు యేసుతో నిత్యత్వంలో ఉండడానికి సిద్ధపరచబడుతున్నటువంటి వారుగా దేవుని చేత అక్కడ నియమించబడ్డారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారందరికీ కూడా యేసుక్రీస్తు వారే ఆయన లోకరక్షకుడని తెలియజేయడానికి దొంగ కూడా ఆయన సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ప్రభువారు ఆ రీతిగా దొంగను సిద్ధపరిచి పరదైసుకి తీసుకువెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే దొంగతో ప్రభు అంటారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే
అవిధేయత చూపించారో వారికి ప్రేమ చూపించి దేవుడు సువార్త ప్రకటించాడు. కానీ నేటికి ఆ సువార్త ఇంకా ప్రకటించబడతా ఉండగా, ఇంకా ఎవరైతే రుజువులు కావాలంటున్నారో వారందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించేవాడుగా ఉన్నాడు, రుజువుపరుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ తన నిత్యత్వంలో నిలిపి ఉంచేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దొంగను పరదేశంలో తీసుకువెళ్ళడానికి కారణము ఈ యొక్క రెండవ మాటలో దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది మనకు కనిపిస్తావు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ప్రభువు ఈ యొక్క రెండవ మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ప్రభువా, దేవుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందనేటువంటి మాటలో ఉన్న భావాన్ని నాయన ఈ గుడ్ ఫ్రైడే రోజున మీరు మాకు వివరించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ ప్రేమను మా ప్రభువా నాయన మేము పొందుకొని మీ రక్తంలో మేము కడగబడి ప్రభువా మీతో నిత్యత్వంలో ప్రభువా నాయన దొంగ ఎలాగా చివరి క్షణంలో మారు మనసు పొంది తనను తాను సమర్పించుకొని మీతో ఉండినటువంటి వాడుగా ఉన్నాడు. మాకు సమయం ఉండగానే ప్రభువా మేము విధేయత చూపించే మనసును మాకు దయచేసి మీ రాకడ కొరకు మమ్మల్ని సమర్పించుకొని నాయన మీ రక్తంలో కడగబడినటువంటి అనుభవంతో ప్రభువా నాయన మీ రాజ్యంలో మేము నివసించడానికి కృప చూపించమని మమ్మల్ని అందరినీ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.